హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్స్ చెప్తూ బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి పైపింగ్ కోసం మీరు క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసుకోవాలి. 1.5, 1.5 ఇంచ్ వెడల్పు అయితే సరిపోతది. మీకు పొడుగు అంటే నెక్ డీప్‌ని బట్టి మీకు క్లాత్ పొడుగు ఎంత ఉండాలి ఏంటనేది ఒక అజంప్షన్ అయితే వస్తదండి. కుట్టగా ఒక 3 లేయర్స్‌ని కట్ చేసుకొని ఒక పీస్‌లో ఉన్న క్రాస్ ఇంకో పీస్‌లో ఉన్న క్రాస్‌ని పెట్టేసుకొని జాయిన్ చేసేసేయండి సరిపోతుంది. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్‌గా ఇలాగా కుట్టేసుకోండి. చూసారు కదా నేను ఫింగర్ తోటి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో తక్కువ క్లాత్‌తోనే మనం మంచి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ అయితే కుట్టుకోవచ్చు. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని నీట్‌గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1.5, 1.5 అలా తీసుకోండి. 1.5, 1.5 ఇంచు వెడల్పుతోటి తీసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడాని. ఇది అయిపోయిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయాలి. వన్ సైడ్ నీట్‌గా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా వన్ సైడ్ కట్ చేసుకుని ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను నేను. మీ చేతి వాళ్ళని బట్టి ఇంకో స్టార్ట్ చేసుకోండి. ఇలాగ పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పాదం నుంచి డిఫరెన్స్ మెయింటైన్ చేయండి, లేదంటే మీకు పీలుకుపోతుందన్నమాట. ఖచ్చితంగా పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలి. ఇలా చక్కగా ఈ కర్వ్ తిరిగిన చోట సాగదీయకూడదు. నెక్ రౌండ్ దగ్గర ఒక పావించు ఖర్చు వదిలేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇలాగ 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి స్టార్టింగ్లో. అంతే, చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్‌గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్‌గా వెళ్ళిపోండి. ఎక్కడ సాగదీయకండి. సాగదీస్తే ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. అది మెయిన్ ప్రాబ్లము. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా. సింగిల్ పాదంతోనే రావాల్సిన అవసరం లేదండి. నార్మల్ పాదం కూడా మనం పైపింగ్ వేసేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్‌గా కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్‌గా కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడాని థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి. ఇంకెక్కడ కుట్టు వేయకూడదు. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా లోపలికి పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి రెండో సైడ్ హెమ్మింగ్ చేసినా పర్లేదు, లేదంటే మీరు ఒక కుట్టు వేసేసుకున్నా పర్లేదు. నేనైతే కుట్టు వేసేస్తాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా చాలా బాగా వస్తుంది. రెండో సైడ్ కుట్టాలి అంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ఆ పక్కన పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. నేను చూపిస్తాను చూడండి. ఇలా ఐరన్ చేసుకుంటే ఇంకా అలాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. రెండో సైడ్ కూడా అలాగే కుట్టి వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. కరెక్ట్గా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. పాదం నుంచి డిఫరెన్స్ తోటి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. అదే ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవాలి.
ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా అయిపోయింది. రెండో హ్యాండ్ కూడా అంతే. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది నీట్గా కట్ చేసేద్దాం. రెండోది కూడా అంతేనండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కొంచెం ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి, క్రాస్ కటింగ్ కదా, అందుకని కరెక్ట్గా మిడిల్ పాయింట్ షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి. ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి. ఫస్ట్ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక కుట్టు వేసేసేయండి. రెండోది కూడా అలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడు కూడా మనం ఫస్ట్ వచ్చేసి నడుము లూజు ఫస్ట్లోనే మార్కింగ్ వేసేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. నాకు 7.5 వచ్చింది ఆర్మ్ లూజ్ అనేది. ఇలా పట్టేసుకుని 7.5కి మార్కింగ్ వేసేసేయండి. ఇలా 7.5కి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి నడుము దగ్గర కూడా అంతే. ఆల్రెడీ మనం మార్కింగ్ వేసేసాం నడుము దగ్గర, దాన్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. పాదం ఇంచు డిఫరెన్స్ ప్రతిదానికి. ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకో కుట్టు ఇక సైడ్కి ఇలా కార్నర్కి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించాను కదా, అలాగా మొత్తం కూడా. ఓకేనా. ఇక నాకు కొంచెం దూరం అయింది కుట్టుకి మధ్యన, అందుకని ఒక కుట్టు అయితే వేస్తున్నాను. అయిపోయిందండి. తర్వాత రెండోది కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ స్టిచ్ చేసేటప్పుడు. సో ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేసి ఉన్నాం కదా, దాన్ని పట్టుకుని వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను చూపిస్తాను చూడండి. ఇలా పట్టేసుకుని ఇక్కడ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసేయండి. ఈ నడుము దగ్గర కూడా అంతే. ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. ఇలాగా అయిపోయిందండి. ఈ సైడ్ కార్నర్కి ఇంకో కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.